హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న లొకేషన్ నేను లండన్ బ్రిడ్జ్. ఫైనల్గా అయితే లండన్ బ్రిడ్జ్కి వచ్చేసాను. సో నేను వచ్చి 6 months పైనే అవుతుంది, కానీ లండన్ బ్రిడ్జ్కి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ రాలేకపోతున్నా. సో ఫైనల్గా అయితే లండన్ బ్రిడ్జ్కి వచ్చాను. సో చూడండి, అక్కడ కనిపిస్తున్నది లండన్ బ్రిడ్జ్. హాయ్ బ్రో. ఈ మై ఫ్రెండ్ ఇతను రాజు. సో ఫైనల్గా అయితే మేము రావాలనుకుంటున్నాం, కానీ రాలేకపోతున్నాము. లైక్ ఎప్పుడు రావాలన్నా నాకు షిఫ్ట్స్ ఉన్నప్పుడు తను ఫ్రీ ఉంటాడు, తను ఫ్రీ ఉన్నప్పుడు నాకు షిఫ్ట్స్ ఉంటాయి. సో నాకు ఇలా కుదరలేకపోయింది. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం, రాలేకపోయాం. ఫైనల్గా అయితే లండన్ బ్రిడ్జ్కి వచ్చేసాం. నీ వల్ల నేను ఈ వెదర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నీ వల్ల నేను ఇంత రోజు ఏముంది అనుకున్నా, కానీ ఈరోజు చూస్తే మాత్రం చాలా వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ప్లేస్. అందుకే మా అమ్మ రా అని చెప్పేది. నాతో పాటు తిరిగావంటే నేను ఒక మంచి లొకేషన్ తీసుకెళ్తాను, మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. సో ఇతను కూడా మా ఫ్రెండ్, ఇతను పేరు వెంకటేష్. సో ఇతను వీళ్ళ రాజు వాళ్ళ ఫ్రెండ్. సో ఫైనల్గా అయితే మేము ముగ్గురం కలిసి రావాలనుకున్నాం, వచ్చాం. సో ఇంతకుముందు అయితే ఒక పార్క్ కూడా వెళ్ళాం, బటర్సీ పార్క్ అని చెప్పి. సో ఆ పార్క్లో నేను తీయలేకపోయాను. సో ఎందుకంటే నాకు అంత టైం సరిపోలేదు. సో మార్నింగ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, కాలేజ్ వర్క్స్. సో రాలేకపోయాను. సో ఫైనల్గా అయితే వచ్చాను, లేట్గా వచ్చాం, బట్ టైం సరిపోలేదు. బట్ ప్రజెంట్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది, చాలా బాగుంది. బట్ ఇక్కడ మెయిన్గా మనకు లండన్ బ్రిడ్జ్ చూడండి, ఇది లండన్ బ్రిడ్జ్. సో యూట్యూబ్లో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, బికాజ్ నాకు టైం సరిపోవట్లేదు. సో మీరు అనుకోవచ్చు ఇంత బిజీనా అని. సో అఫ్కోర్స్ బిజీ. సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ లైక్ అబ్రాడ్కి వచ్చిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. సో మనం ఇండియాలో ఎలానో సింపుల్గా ఒక జస్ట్ జాబ్కి వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, వెళ్ళినట్టే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో ఇక్కడికి వచ్చాక మన కాలేజు, తర్వాత అసైన్మెంట్లు, కాలేజ్ వర్క్స్, అటెండెన్స్ కానీ అన్నీ ఉంటాయి. తర్వాత మనం పార్ట్ టైం జాబ్ అనేది వెతుక్కోవాలి. సో వచ్చిన నాకు 1 monthకి పార్ట్ టైం జాబ్ అయితే దొరికింది ఫైనల్గా. సో స్టార్టింగ్ వస్తానే కాలేజు ఎన్రోల్మెంట్ ఉంటుంది, సో అలాగే కాలేజ్ ఫీజులు కానీ, ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడము, అవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ తర్వాత జాబ్ కావాలని చెప్పి సెర్చ్ చేసుకుంటూ అలానే ఒక 1.5 monthలో అయితే జాబ్ అయితే దొరికింది. సో తర్వాత ఇంకా జాబ్గా వచ్చింది కదా, సరే ఎంజాయ్ చేద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము లండన్ అనుకున్నా. బట్ ఆ షిఫ్ట్స్ కానీ, సో ఇప్పుడు వీక్కి 7 days, 7 daysలో నాకైతే షిఫ్ట్స్ 3 days ఉంటుంది. సో ఇంకా 2 days కాలేజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సరిపోతుంది, వీక్ అంతా అయిపోతుంది. ఇంకా మిగతా డేస్లో ఇంకా లైక్ మన వర్క్స్ ఉంటాయి మార్నింగ్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బాగా చీకటి అయిపోయింది. ఇక్కడ చాలా బాగుంటుంది అనుకున్నాను నైట్ వ్యూ, కానీ బట్ ఇక్కడ ఫుల్ క్లౌడీ, మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది. సో అయితే దానివల్ల ఇది బాగా మబ్బుగా ఉంది. బట్ క్లైమేట్ అంతా బాగా లేదు మీకు చూపించడానికి. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను లండన్ బ్రిడ్జ్. సో ఈ లండన్ బ్రిడ్జ్ ఇక్కడ మనకి థేమ్స్ రివర్ ఇది ఫ్రెండ్స్. సో ఇది లండన్ బ్రిడ్జ్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో మనకు మామూలుగా ఏదైనా బోట్స్ వచ్చాయంటే ఇటు సైడు, సో అక్కడ మనకు ఓపెన్ అనేది అవుతుంది గేట్. ఇక్కడ బస్సు వెళ్తుంది చూసారా, సో అక్కడ అనేది ఓపెన్ అవుతుంది, బోట్స్ వెళ్తాయి. సో ఇది ఫైనల్ లండన్ బ్రిడ్జ్. సో లండన్ బ్రిడ్జ్కి ఫైనల్గా అయితే వచ్చాము. చాలా బాగుంది వ్యూ, ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. ఆఫ్టర్నూన్ నుంచి ఇలానే తిరుగుతున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ ఇంకా బాగా చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, టైం నాకు సహకరించట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. సో పక్కా అయితే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సో ఇలా బయట వచ్చి తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. స్టార్ట్ అయ్యాము, ఇంటికి వెళ్ళడానికి చాలా క్లౌడీగా ఉంది. సో లేట్ అయింది, వెళ్ళాలి. సో దగ్గరికి వచ్చేసాను లండన్ బ్రిడ్జ్ దగ్గరలో. సో చూడండి, ఇది లండన్ బ్రిడ్జ్. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ పైన అయితే వెళ్ళాలంట. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా మీకు ఒక వీడియో తీస్తాను. ఫైనల్లీ లండన్ బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ పైన వాక్, లండన్ బ్రిడ్జ్.
సో ఆ బోట్ వచ్చినప్పుడు మనకు రోడ్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా, సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ బోట్ వస్తుందిగా, సో ఈ బోట్ అనేది చిన్నది, సో ఈజీగా వెళ్ళిపోద్ది. బట్ మనకి ఏదైనా ఒక పెద్ద బోటు, హైట్ బోట్ ఏదైనా వచ్చిందంటే సో అప్పుడైతే పక్కా ఇది ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయాలి. ఇది ఒక స్మాల్ కాబట్టి సో ఇలా వెళ్ళిపోతుంది. సో అది మనకు ఈ రోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి కదులుతుంది కూడా. సో ఇది మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను ఓపెన్ అయినప్పుడు కూడా మీకు చూపించడానికి. సో ఫైనల్లీ అయితే లండన్ బ్రిడ్జ్ టూర్ అయితే అయిపోయింది.